మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం కలుగుగాక. ఆమేన్. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తీసి చూడాలి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము మొదటి నుంచి చూడండి. నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడిని యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలనియు ఆజ్ఞలనియు నీ జీవిత దినములన్నిటికీ కైకొనుచు నువ్వు దీర్ఘాయుష్టు ఉన్నట్లు మీరు స్వాధీనపరచుకున్నట్టుకు ఏ విధాన్ని వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకున్నట్టుకు మీకు బోధింపవలని మీ దేవుడిని యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతు అనగా కట్టడలు విధులు ఇవే. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధం 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 ఉంత వర్షం మంత్ర వంట వర్షవా ఇలా వర్తన వంట వర్షవరియా దేవానికి స్తోత్రములైట దేవానికి స్తోత్రము తండ్రి. పరిశుద్ధాత్మ దేవ ఇక్కడే సంచరిస్తున్నాం ప్రభా, ఇక్కడే సంచరిస్తున్నాం, మా మధ్యలోనే ఉన్నాము తండ్రి. నా ప్రభా మాట్లాడుచున్నది ఇవే కానీ నేను కాదు. నీ దోచు వాచని ప్రతి ఒక్కరి ధ్యానం నీ కంకీకారంగా ఉండిలా చేయమని ప్రతి బిడ్డతో నువ్వు మాట్లాడమని తదోష్యం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవ నీకే వందనాలు తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, దేవాది దేవుడు సర్వాధికారుల సృష్టికర్త సర్వోన్నత దేవుడు ఆయన. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. వాక్యము రెండొంచులు గల కక్కం కీళ్ళలోంచి ఉరుగులోంచి బయటకు లాగిస్తుంది. అలాంటి వాక్యము మనం ఎంతవరకు చదువుతున్నాం, ఎంతవరకు ధ్యానిస్తున్నాం, ఎంతవరకు స్తుతిస్తున్నాం, ఎంతవరకు ఆరాధిస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం, ఎంతవరకు దేవుని ఆరాధిస్తున్నాం, ఎంతవరకు కన్నీటి కారుస్తున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. యేసు ప్రభు లోకంలోకి వచ్చిన తర్వాత విశ్వాసాన్ని కృపను తీసుకొచ్చారు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడే ఉండట అసాధ్యము. ఆయన ఉన్నాడని పరలోకం చేయబడి నమ్మనప్పుడే కార్యం జరుగుతుంది, లేకపోతే కార్యం జరగదు. కదా వాక్యము మన పాదములకు దీపమైనది, అది వెలుగై ప్రకాశిస్తుంది. ఆ వెలుగులో మనం ఎంతవరకు నడవగలుగుతున్నాం, ఎంతవరకు జీవించగలుగుతున్నాం. వాక్యం అని వెలుగులో నడవాలి. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యందు ఉండను, వాక్యము దేవుడే ఉండను. ఆయన శరీరంలోనే మన మధ్యలో ఉండను. ఇద్దరు ముగ్గురు ఉన్న దగ్గర నేను ఉంటాను విస్తరించిన దేవుడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇశ్రాయేలు జనాంగంతో దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే యాకోబును దుడ్డుకిళ్ళని సరిచేసి ఈ దినం నుంచి నువ్వు మోసగాడిని అని మోసగాడి మరి యాకోబు కాదు, నువ్వు ఇశ్రాయేలు అన్నాడు. ఎందుకంటే ఆ ఇశ్రాయేలుని బట్టి తన బిడ్డల్ని మంచిగా 12 గోత్రములుగా దేవుడు చేశాడు. తల్లిదండ్రులు దేవుని సేవకులైతే, దేవుని బిడ్డలైతే తన బిడ్డల్ని దేవుడు ఆశ్రయిస్తాడు అక్కడ. అందుకంటున్నాడు, తన మేనమామ కూతురు ఇద్దరైతే దాసి ఇద్దరు, 4 భార్యకి 12 మంది సంతానం, 12 గోత్రముల వారు. ఆ 12 గోత్రముల వారిని యెహోవా దేవుని స్టార్స్లో పెట్టుకున్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. ఆయన గ్రేడ్లో పెట్టుకున్నాడు ఆ 12 మందిని కూడా. కానీ యేసు ప్రభు ఏం చేశాడు? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. పాదరి మందరం కొట్టివేయబడింది. యేసు ప్రభే రక్షకుడుగా, ఎందుకంటే పరిశుద్ధుడుగా, పవిత్రుడుగా ప్రతి ఒక్కరిని మార్చుకున్న దేవుడు తన శరీరాన్ని ఆత్మను కూడా అర్పించి ప్రతి ఒక్కరిని పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళిన దేవుడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. అందుకు చేపలు పట్టే జాలుల్ని మనుషులు పట్టే జాలులుగా చేసుకున్నాడు దేవుడు అక్కడ. ఆ చేపలు పట్టే జాలుల్ని తన శిష్యునిగా చేసుకొని ఆయన పరిశుద్ధాత్మని కృమరింప చేసుకొని ఆ 12 మందిని కూడా బలమైన సేవకులుగా ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఎలా హతసాక్షి అయిపోయాడు, అలాగే 12 మంది కూడా హతసాక్షి అయిపోయారు. కానీ దేవుడు వాళ్ళకి ఇచ్చిన బహుమానం ఏంటి? అక్కడ యేసు ప్రభు శిష్యులు అడుగుతున్నారు, ప్రభు చిన్న ప్రార్థన చేసి
చిన్న సేవ చేస్తేనే ఇంత ఫలితాలు నువ్వు ఇస్తున్నావు కదా, మరి నిన్ను వెంబడిస్తూ మా భార్య బిడ్డల్ని తల్లిదండ్రుల్ని సమస్తం విడిచిపెట్టి నిన్ను వెంబడించావు కదా, నాకేమిస్తున్నావు అని అడిగారు అక్కడ. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నా పక్కన 12 సింహాసనాలు వేయబడతాయి, ఆ 12 సింహాసనం మీద మీరు కూర్చుంటారు. తీర్పు ఎవరికి ఇస్తారు? యెహోవా దేవుడు ప్రేమించిన 12 మంది గోత్రముల వారికి మీరు జడ్జిమెంట్ ఇస్తారు. యెహోవా దేవుడు ఒక మెట్టు మీద ఉంటే అంతకన్నా ఒక మెట్టు మీద ఉన్నాడు ఇక్కడ యేసుడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, సర్వ సృష్టికర్త సర్వోన్నత దేవుడు ఆయన వాడు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ బిడ్డలు వాళ్ళ బిడ్డలందరికీ మీరే జడ్జిమెంట్ ఇస్తారు. తగిన వారికి నేను ఇస్తాను. యేసు ప్రభుస్తాడు తగిన వాడికి వాళ్ళే తీర్పిస్తారు. అక్కడ యేసు ప్రభు దగ్గర వాళ్ళకి ఇస్తాడు ఆయన తీర్పు. ఇక్కడ మాట్లాడుచున్నాడు ఇక్కడ, నీవును నీ కుమారులను నీ కుమారుడు. ఎందుకంటే నీవు దేవుని నమ్ముతున్నావు, మరి నీ బిడ్డలు కూడా నమ్మాలి కదా. ఆ నమ్మిగా నువ్వు చేసుకోవాలి కదా, నువ్వు చెయ్యాలి కదా. దేవుడు ఎంత బలవంతుడో ఎంతో పరిశుద్ధుడో నువ్వు చెప్పాలి కదా నీ బిడ్డలకి. అప్పుడు నీ బిడ్డలు మారి వారి బిడ్డలు చెప్పుకుంటారు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. వాక్యము 2 అంచుల ఖడ్గం, కీళ్ళలోంచి మురుగులోంచి బయటకు వచ్చేస్తుంది నువ్వు తప్పు చేసేవాడి. అందుకే దేవుడే వాక్యము ద్వారా హెచ్చరిస్తున్నాడు ఇక్కడ. నా హెచ్చరికను ఎంతవరకు నువ్వు పాటించగలుగుతున్నావు? అందుకే చెప్తున్నాడు ఇక్కడ, నీవును నీ కుమారుడును నీ దేవుడిని యెహోవాకి భయపడి నేను నీకు ఆజ్ఞాపించి ఆయన కట్టడలను ఆచరణనీయు. ఎందుకంటే దేవుడిని నువ్వు భయపడలేదు. మనం చాలా మంది తల్లిదండ్రులు భయపడలేదు దేవుడికి. భయపడకుండా వాళ్ళే తప్పు చేస్తున్నప్పుడు ఈ బిడ్డను చూసి వాళ్ళు తప్పు చేయకుండా ఉంటారు అక్కడ. మరి నువ్వే తప్పు చేస్తున్నావు కదా, మరి నీ బిడ్డలు తప్పు చేయకుండా ఉంటారా? మరి నువ్వు దేవునికి ఇలా భయపడుతున్నావు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మరి నీ బిడ్డలు అంటున్నాడు అక్కడ. బిడ్డలకి నువ్వు ఎలా చెప్పగలవు, నువ్వు ఎలా చేయగలవు? నువ్వు మంచిగా ఉన్నప్పుడే కదా నీ బిడ్డలు నీకు చూసి మా డాడీ మా మమ్మీ ఎంత మంచిగా ఉంటారు, అలాగే మేము కూడా ఉండాలి. అందుకని వాడు ఆడపిల్లలు ఏం చేస్తారు, పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళ తల్లి వాళ్ళ ఇంట్లో ఏం వండుతుందో అదే వండడానికి ప్రయత్నం చేస్తారు అక్కడ. ఎందుకంటే ఆ తల్లి వండిన వంటకం వాళ్ళకి ఇష్టంగా ఉంటుంది కాబట్టి రేపు అత్తగారింట్లో కూడా వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ అదే వంట చేస్తారు. అంత కూడా ప్రశ్నిస్తాం, ఏమా ఇక్కడ వంట పనిచేయలేదా, మీ అమ్మ వండిన వంటే నీకు కావాల్సి వచ్చింది అక్కడ అని అడుగుతుంది. అవును, ఎందుకంటే అది అలవాటు, తల్లి దగ్గరకు వచ్చిన అలవాటు. అలాగే తండ్రి కూడా మంచిగా పరిశుద్ధుడిగా పవిత్రుడిగా నువ్వు వచ్చిన నీ ప్రవర్తన చూసి నీ బిడ్డలు అదే విధంగా నడుస్తావు. అంతేగా వచ్చున్నాడు ఇక్కడ దేవుడు ఏమొచ్చున్నాడు, నీవును నీ కుమారుడు నీ దేవుడిని యెహోవాకు భయపడి అందుకే వచ్చినాడు. నేను నీకు ఆజ్ఞాపించు వారి కట్టడలను ఆజ్ఞలని నీ జీవిత దినములన్నింటినీ కైకొనొచ్చు. నీ జీవిత దినములన్నీ కూడా గైకొనాలి. నువ్వు చచ్చిపోయే వరకు కూడా మంచిగానే బ్రతకాలి. ఏ చిన్న తప్పు చేసినా దేవుడు ఊరుకుంటాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నట్ల ఏమొచ్చినట్ల 5వ అధ్యాయంలో అదే అధ్యాయంలో దేవుడు చెప్తున్నట్ల, నీ దేవుడిని యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో 16 వచనం పక్కనే ఉంది. ఈ దేవుడిని యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్కుడై నీకు శాపం ఉన్నట్లు నీ దేవుడిని యెహోవా నీకు ఆజ్ఞాపించుగాన నీ తల్లిని సన్మానింపు. నీ తల్లిదండ్రుల్ని నువ్వు సన్మానింపు. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగలేకూడదు, నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పడకూడదు, నీ పొరుగు వారి భార్యను ఆశింపకూడదు, నీ పొరుగు వారి ఇంటినైనను వారి పొలమునైనను వారి దాసినైనను వారి ఎద్దునైనను వారి గాడిదనైనను నీ పొరుగు వారిని దేనిని ఆశింపకూడదు. అదే మనం ఆశిస్తూ ఉంటాం.
అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. మన ఇంట్లో దానికన్నా పొరుగు వారిని చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా, మన ఇంట్లో బాగుంటుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. నువ్వు ఎలా ఆశిస్తున్నావు, ఎలా ఉంచున్నావని అడుగుతున్నాడు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు ఇక్కడ? మీరు స్వాధీనపరచుకుంటూ 6వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమొచ్చినాడు ఇక్కడ? ఏరి దాటి వెళ్ళించిన దేశముందు మీరు జరుపుకుంటూ మీకు బోధింపవలని మీ దేవుడిని యెహోవా ఆజ్ఞాపించిన ధర్మం అంతయు అనగా కట్టడలు విధులు ఇవే దేవుడు చెప్పులివి. కాబట్టి ఇశ్రాయేలు నీ పితరులైన దేవుడు యెహోవా నీతో చెప్పిన ప్రకారం పాలుతేనె ప్రవహించే దేశంలో వేరు కలిగి బహుగా అభివృద్ధి నొందినట్లు నువ్వు వాటిని విని అనుసరించి నడుచుకున్న వాడు పాలుతేనె ప్రవహించే దేశానికి తీసుకెళ్తున్నాడు దేవుడు ఇక్కడ. ఇశ్రాయేలు జనకాన్ని నువ్వు అక్కడ ఈ విధంగా నడుచుకోవాలని చెప్పినట్లుగాను ఈ ఆచరణలన్నీ పాటించాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇశ్రాయేలు వినుము. ఇశ్రాయేలు జనకంతో దేవుడు మాట్లాడుతున్నాడు. మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా, భయంకరమైన వ్యక్తి. మన దేవుడు భయంకరమైన వ్యక్తి. యెహోవా దేవుడు మామూలు వాడు కాదు, అగ్నివంతుడు, భయంకరమైన వ్యక్తి. ఆయన శ్వాస అగ్ని, ఆయన దగ్గర ప్రవహించేది అగ్ని. అందుకే వచ్చిన ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాని ప్రేమించేవాడు. నువ్వు ఎలా ప్రార్థన చేయాలి? నీ శరీరం అంతా కూడా తీసుకొని మోకాళ్ళ మీద ఉండి నువ్వు ప్రార్థన చేయాలి. మోకాళ్ళు నొప్పెడుతున్నాయంటే కుదరదు. మరి యేసు ప్రభు తన శిలువలో ఎంతో బాధను అనుభవించాడు. అందువల్ల మనం ప్రార్థన చేసేటప్పుడు నొప్పుగా ఉన్నదంటే కుదరదు. ఇక్కడ మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసినప్పుడు నొప్పెడుతుంది. ఆ నొప్పులోనే నువ్వు కన్నీరు కాచి ప్రార్థన చేయగలవు. నీ శరీరం అంతా కూడా మోకాళ్ళ మీద, నీ కాళ్ళ మీద ఉంటుంది. నీ శరీరం అంతా కూడా, నీ బాడీ అంతా కూడా ఆ మోకాళ్ళ మీద ఉండి ఆయనకి నమస్కారం పెడుతూ నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీ దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. ఆయన నీ ప్రార్థన వినడానికి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎలా ప్రార్థన చేయాలి? నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకంతో నువ్వు ప్రార్థన చేయాలి. అంటే నీ శరీరము, నీ ఆత్మ అన్నీ కూడా తీసుకొని అప్పుడు దేవుడి దగ్గర నువ్వు మోకరించి ప్రార్థన చేయాలి. మామూలు విషయం కాదు. దేవుడు నమ్మడం అంటే, దేవుడికి సరెండర్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. అందుకని మన మనుషులు ఎందుకు బలిగిరాని వారు సాధారణ మనతో ఆడుకుంటుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. గర్జించేసి వాడు సత్యం చేస్తుంది, ఎవరిని మిగుతున్నా, ఎవరిని గమనించినట్టునా చేస్తుందని. కానీ నువ్వు మోకరించి పరిశుద్ధాత్మతో నువ్వు ప్రార్థన చేసుకుని వచ్చిన ఏ సాధన కూడా దగ్గరకు రాదు. నీతో కలిసి ఉంటుంది. అందుకంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటారంటే, ప్రభా నా శరీరము నా ఆత్మలోకి వచ్చాయి, నా శరీరంలోకి నా ఆత్మలోకి వచ్చాయి, నాలోనే ఉంటుంది. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, జీవించలేను. వాక్యం నీ నోటు పొరగా నన్ను వాడుకో ప్రభా, నీ నోటు పొరగా నన్ను వాడుకో. దేవుడే మాట్లాడతాడు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, నేను నీ కార్యం నుంచి మాటలు నీ హృదయంలో ఉండేవాడు. ఎందుకంటే వదిలేకూడదు ఈ వాక్యాన్ని. మెట్లు దిగేటప్పుడు కదా వాక్యాన్ని వదిలేకూడదు. అది నీ హృదయంలో ఉంచుకోవాలి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి, ఎందుకంటే నువ్వు కుటుంబారాధన చేసుకున్నప్పుడు నువ్వు బైబిల్ చదివితే నీ బిడ్డ బైబిల్ చదవాలి. నీ భార్య ప్రార్థన చేస్తే నీ బిడ్డ ప్రార్థన చేయాలి. వాక్యం ఎలా చదవాలి? సండే స్కూల్కి వెళ్ళాలి, యూత్ మీటింగ్కి వెళ్ళాలి. అప్పుడే మంచిగా ఉంటుంది. అది అలవాటు తప్పదు. పెద్దయినా నువ్వు ఆ పద్ధతి ప్రకారంగా నువ్వు నడుచుకుంటావు. అందుకే అంటున్నాడు దేవుడు ఇక్కడ. ఒక ఆదివారం నువ్వు చర్చకు రాకపోతే గిలగిలగా ఆడిపోతావు కదా. నేను బాబోయ్ రోజు నేను వెళ్ళలేదు, దేవుడు ఈ రోజు ఏం మాట్లాడేశాడు ఏమిటో అని చెప్పి అనిపిస్తుంది నీకు. అది దేవుడు మనకి ఇచ్చిన ప్రేరేపణ. అది లేకపోతే ఈ లోకంలో మనం బ్రతకలేదు. అందుకే అంటున్నాడు
నీవును నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నింట కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడగలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకోగలను. ప్రతి మాటలో కూడా మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు దేవుడితో ప్రార్థన చేస్తారండి. మీ గురించి చేస్తాను, మీరు బాధపడకండి, మీరు వరి అవ్వకండి అని చెప్పి మాటలో దేవుడి గురించి చెప్తాం. ఎవరితో మాట్లాడినా మనం దేవుడి గురించి ప్రార్థన చేస్తారండి, ఇది చేస్తారండి, దేవుడితో చెప్తారండి అని చెప్తాం. దేవుడి గురించి మాట్లాడతాం. అది అలా మాట్లాడాలి. దేవుడి బిడ్డలు అలాగే మాట్లాడినప్పుడు నీ నోటిలోకి చెడ్డ మాట రాదు, చెడ్డ తలంపు రాదు, చెడ్డ ఆలోచన రాదు. నువ్వు అలా మాట్లాడినప్పుడు దేవుడి గురించి, దేవుడు నీ నోట్లో ఉంటాడు, నీ ఒళ్ళో ఉంటుంది బైబిల్, నీ నోట్లో వాక్యం ఉంటుంది, అది నీ హృదయంలో పెడుతుంది. బ్రెయిన్ నుంచి బాడీలోకి వెళ్ళిపోతుంది వాక్యం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్వ సృష్టికర్త, సర్వోన్నత దేవుడైన అందుకే చెప్తున్నాడు ఇక్కడ, అవి నీ కన్నుల నడుమ బాసులపై ఉండవలను, నీ ఇంత గౌరవముల మీదను నీ గౌరవుల మీదను వాటిని రాయవలను. ఎందుకంటే మన ఇంట్లో మనం వాక్యాలు పెట్టుకుంటాం, క్యాలెండర్లోకి వాక్యం చదువుతాం. వాక్యాలు ఎందుకు పెట్టుకుంటాం? బిడ్డలు స్కూల్కి వెళ్ళేటప్పుడు అది కూడా గబగబడావడం కూడా అయిపోతే ఆ వాక్యము గబగబా చదివిసుకొని వాళ్ళ అమ్మ చేత ప్రార్థన చేయించుకొని పరిగెత్తి పారిపోతాడు స్కూల్కి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అవి నువ్వు బోర్డులో పెట్టుకున్నప్పుడు పిల్లలు లోపల తిరుగుతూ కూడా అది బోర్డు మీద ఉన్నది చదువుతాం. మనం ఏమైనా చదువుతాం కదా, మన బోర్డు అంటే వెళ్ళిపోయేటప్పుడు కూడా అక్కడ బయట ఉన్నవన్నీ కూడా మనం చదువుతాం. అక్కడ ఏమున్నాయి? అలాంటప్పుడు మన ఇంట్లో ఆ బోర్డులు వాక్యాలన్నీ పెట్టుకున్నప్పుడు అవి చదవకుండా ఉంటారు పిల్లలు. అది చదువుతూనే ఉంటారు, ఆడుతూనే ఉంటారు, ఫోన్ చేస్తూనే ఉంటారు, ఇవన్నీ చేస్తూనే ఉంటారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమొచ్చినాడు ఇక్కడ, నీ ఇంత దూరం మీదను నీ గౌరవ మీదను వాటిని రాయబడు. నీ దేవుని యెహోవా నీ పితరుడైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో చేసిన ప్రమాణం బట్టి, ఎందుకంటే అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు. అందుకే వచ్చినాడు ఇక్కడ. చేసిన ప్రమాణాలను బట్టి దేవుడు ప్రమాణం చేశాడు ఇక్కడ అబ్రహాము గారితో. అంతగా వచ్చినాడు, నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నువ్వు కట్టిన గొప్ప మంచి పురములను, ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వేమేమి కట్టావో అవన్నీ కూడా మంచి రాజ్యాలు, ఎందుకంటే పల్లెటూళ్ళు, ఈ ఊర్లు అన్నీ కూడా నువ్వు కట్టినవే, ఈ పురములన్నీ కూడా అని దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు నింపిన మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇళ్లను, ఎందుకంటే ఇల్లే కట్టించావు కదా, ఇవన్నీ కూడా అని చెబుతున్నాడు ఇక్కడ. నువ్వు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావిలను, నీవు నాటిన ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను నీకు ఇచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసులు గృహమైన ఐగుప్త దేశంలో నుండి నిన్ను రప్పించి యెహోవా మరువకుండా నువ్వు జాగ్రత్త పడు. ఇవన్నీ నీకు ఇచ్చారు కదా. మరి దేవుడి దినాన్ని మనం ఇలా ఉన్నామంటే ఆయన కృప, ఆయన ఆశీర్వాదం. అందుకే వచ్చినాడు దేవుడికి. మరి ఈ వారం రోజులు కూడా దేవుడు మనం కాపాడుకున్నాడు కాబట్టికే మనం ఇలా కూర్చున్నాం. ఏ లోటు లేకుండా మనం చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. కానీ మన దేవుడికి మనమే చేయగలుగుతున్నాం, ప్రార్థన మనం చేయలేకపోతున్నాం ఆయన సన్నిధిలో. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఇస్రాయేలు జనాంగానికి అన్నీ ఇచ్చాడు, అన్నీ తినమన్నాడు. ద్రాక్ష తోటలు ఇచ్చాడు, ఒలివల తోటలు ఇచ్చాడు, సమస్తాన్ని నువ్వు అనుభవించిన తర్వాత దేవుడు ఏమవుతున్నాడు ఇక్కడ, ద్రాక్ష తోటలను ఒలివ తోటలను నీకు ఇచ్చిన తరువాత నువ్వు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన, ఎందుకంటే ఐగుప్త దేశంలో బానిసలుగా ఉన్నవారిని విడుదల చేసి తీసుకొచ్చిన సంగతి మాత్రం నువ్వు మర్చిపోకు. దేవుని విశ్వాసాన్ని మర్చిపోకు, ఆ ప్రేమని నువ్వు మర్చిపోకు. మర్చిపోతున్నావు ఒక్కోసారి, దేవుడు ఇచ్చిన ప్రేమని నువ్వు మర్చిపోతున్నావు. అది మర్చిపోవద్దంటున్నాడు దేవుడు. అక్కడ దేవుడు ఆశీర్వాదం మనకి ఇచ్చాడంటే అది ఆయన కృప, ఆయన ఆశీర్వాదమే. అందుకు అది మర్చిపోకూడదు మనం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, అదే చెప్తున్నాడు ఇక్కడ. నీ దేవుడని యెహోవాకు భయపడి ఆయన సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలెను. ఎందుకంటే ఆయన ప్రార్థించి ఆయనతో కలిసి జీవించి ఆయనతో కలిసి అత్తుకుపోవాలి. అందుకే దేవుడు సంతోషిస్తాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు.
సృష్టించిన సృష్టికర్త మానవుడు ఎందుకు సృష్టించాడు? స్తుతులు చెల్లిస్తారని, స్తోత్రాలు చెల్లిస్తారని, దేవుడిని కనపరుస్తారని, ఆయన మహిమపరుస్తారని దేవుడు సృష్టించుకున్నాడు మానవుడిని. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆయన సృష్టించలేకపోతున్నాం, కనపరచలేకపోతున్నాం, మహిమపరచలేకపోతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ మహిమపరచాలి. పత్రిక చదవండి. మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఈ 12 మంది శిష్యులు కూడా పరిశుద్ధాత్మతో ప్రవక్తలు అయిపోయారు. దేవుడు యేసుప్రభు ప్రవక్తగా చేసేసాడు. ప్రతి ఎక్కడికి వెళ్ళినా సరే జబ్బులతో ఉన్న వాళ్ళు మంచాల మీద పడుకోబెట్టి రోడ్ల మీద పెడుతున్నారు. వారు వస్త్రచర్య తగిలితే చాలు స్వస్థత అయిపోతుందని చెప్పి అనుకుంటున్నారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. అలాంటి వాడు సేవకు బయలుదేరేటప్పటికల్లా అక్కడ కొంతమంది లేని వారు ఉన్నారు, చాలామంది. కొంతమంది ఉన్నవాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు అసలు తిండి లేకుండానే ఉన్నారు. అందుకు మీ 12 మంది ఆలోచించి మీటింగ్ పెట్టి అందరితో కూడా మీరు మీ ఆస్తులు అమ్మేసేసి తీసుకురండి, అందరికీ సమానంగా పనిచేస్తామని చెప్పారు. అక్కడ చాలామంది వాళ్ళు బాధపడలేదు, అసూయపడలేదు. మన ఆస్తులు అమ్మేసి అందరికీ పంచడం ఏంటి అని అనుకోలేదు. అక్కడ అదే వాక్యం ఇక్కడ చెప్తున్నాడు దేవుడు. ఇక్కడ విశ్వసించిన వారందరూ ఏకత్వము ఏకాత్మ కలవారై ఉంది. అందరూ విశ్వసించారు, దేవుని మీద నమ్మకంతో ఉన్నారు. అందుకే వాడికి అసూయ లేదు, మత్సరం లేదు, కోపం లేదు, క్రోధం లేదు. ఎందుకంటే దేవుడు మనలో ఉన్నప్పుడు ఏమనిపించదు. అక్కడ దేవుడు లేకపోతేనే అసూయ వస్తుంది మనకి. అందుకు అందరూ కూడా వీళ్ళు చెప్పిన వాళ్ళందరూ విశ్వసించారు, నమ్మకంతో ఉన్నారు. ఏకత్వము ఏకాత్మ కలవారై ఉంది. ఎప్పుడూ తను కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు. మనమే తీసేసుకోవాలి, ఇది మనకే సొంతము అని వాళ్ళు అనుకోలేదు. అక్కడ వాడు చెప్పినట్లుగా అలాగే చేద్దామన్నారు. మేము అమ్మేసేసి పొలాలు అన్నీ అమ్మేసేసి తీసుకొచ్చి పెడతాం, ఇది సమానంగా పంచండి అని చెప్తున్నారు. అక్కడ ఎందుకు వచ్చినాడు? ఇక్కడ అనుకోలేదు. వారు కలిగినదంతయు వారికి సమృష్టిగా ఉండేది. వాళ్ళందరికీ కూడా వాడు డబ్బు ఉంది కాబట్టి వాడు సంతోషపడుతున్నారు. ఇదిగాక అపోస్తలులు బలంగా, అపోస్తలులు 12 మంది కూడా బలముగా ప్రభు యేసు పునరుద్ధానం గురించి సాక్షించారు. ఎందుకంటే యేసు ప్రభు పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు, 3వ దినం లేచే వరకు కూడా సాక్షి చెప్తున్నారు. ఇక్కడ వాక్యం చెప్పేస్తున్నారు. దేవుని వాక్యాన్ని చాటించేస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరి హృదయాలు కూడా దేవుని వైపే ఉన్నాయి. కానీ ఈ లోకంలో ఉన్న ఆస్తుపాస్తుల మీద లేదు, డబ్బు మీద లేదు, దేవుని వాక్యం మీదే ఉంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ సాక్ష్యం ఇచ్చింది. దైవ కృప అందరి మీద అధికముగా ఉండేది. దేవుని కృప అందరి మీద ఎక్కువగా ఉంది. అందరి మీద కూడా ఎక్కువగా ఉంది దేవుని కృప. భూములైనను ఎండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి, అమ్మిన వాటిని తెచ్చి అపోస్తలుల పాదముల యందు పెట్టుచూ వచ్చారు. వాళ్ళ భూములు, ఇల్లు అన్నీ అమ్మేసేసి ఆ డబ్బు తీసుకొచ్చి వీళ్ళ ముందు పెట్టేశారు. వారు ప్రతి వారికి వారి అక్కర ప్రతి పంచిపెట్టింది కనుక వారిలో ఎవరికి కుదుపు లేకపోయారు. అందరికీ సమృద్ధిగా పంచిపెట్టేశారు. డబ్బు అంతా కూడా లేని వాళ్ళకి ఉన్నవాడికి సమానంగా చేసేసారు. ఆ డబ్బును పంచిపెట్టి అందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారు. మంచి పని చేశారు అని చెప్పి సంతోషంగా ఉన్నారు. ఇక్కడ కుదుపు లేకపోయాడు. కుప్రియలో పుట్టిన లేవీయుడు యేసోపను ఒకడు ఉండేది. ఎందుకంటే ఒక పెద్ద ధనవంతుడు అతను. ఇతనికి అపోస్తలుల హెచ్చరిక పుత్రుడని అర్థమించింది. ఎందుకంటే ఈయన కూడా దేవుల్లో ఉంటాడు, కానీ అపోస్తలుల హెచ్చరిక పుత్రుడు. ఎందుకంటే దేవుని బిడ్డల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. ఇతను కొంచెం మీరు ఎలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని చెప్తూ సలహాస్తూ ఉంటాడు అన్నమాట. ఇలా ఆ 12 మంది శిష్యులకి కూడా వారి దేవుని సేవకులకి. అందుకంటున్నాడు ఇతను అపోస్తలుల హెచ్చరిక పుత్రుడని అర్థమించి బర్నాబా అని పేరు, ఆయన పేరు బర్నాబా. అందుకంటున్నాడు అని పేరు పెట్టి ఇతడు భూమి గలవాడై ఉండి
ధనవంతుడు, చాలా భూమి ఉందన్నమాట అతనికి. ఇతడు భూమి గలవాడే ఉండి దాన్ని అమ్మి దాన్ని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యుద్ధ పెట్టారు. భూములన్నీ అమ్మేసేసి ఆ డబ్బంతా తీసుకొచ్చి వాడి ముందు పెట్టాడు. పనిచేయండి, పర్వాలేదు, అందరూ కూడా సమానంగానే ఉండాలని చెప్పి వాడు సంతోషంగా ఇచ్చారు అక్కడ. ఎందుకంటే దేవుని నమ్ముకున్నప్పుడు మనకి ఏ కొద్దిగా ఉండదు, ఆయన ఆశీర్వాదాలు ఉంటాయి, పక్షపాతం ఉండకూడదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఏది కూడా మనము కొద్దిగా చూపించకూడదు, అసహ్య మచ్చలు ఉండకూడదు. వాళ్ళకి ఎంత పెట్టారు, వాళ్ళకి అంత ఉంది, వీళ్ళకి ఎంత లేదు అని చెప్పి అనుకోవడానికి లేదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, అక్క చెల్లెలైనా అక్క తమ్ముడైనా సరే సమానంగా ఉండాలి. తల్లిదండ్రులు ఎల్లప్పుడూ కూడా ఉండాలి. అందువల్ల వాళ్ళు నలుగురు కూడా కలిసిమెలిసి ఉన్నప్పుడే, ఎందుకంటే నాకు ఎంత ఎక్కువ ఇవ్వలేదు, నాకు అంతతో ఇచ్చారు అని చెప్పి అనుకుంటే కుదరదు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, సమానంగా ఉండాలి. తల్లిదండ్రులు ఎప్పుడు ఎలా ఉన్నారో అలాగే రేపు తల్లిదండ్రులు పోయిన తర్వాత కూడా నలుగురు కూడా కలిసిమెలిసి ఉంటేనే ఆ కుటుంబం మంచిగా ఉంటుంది. ఇక్కడ దేవుడు చెప్పాడు కదా, ఎందుకంటే వీళ్ళు లేని వారు డబ్బుగా వాళ్ళ ఆస్తి కోసం తీసుకొచ్చి ఈ పరిణామ దృష్టిని సమానంగా పంచిపెట్టారు. ఎందుకు ఇలా జరిగింది? వారు విశ్వసించిన వారందరూ వీళ్ళు దేవుళ్ళు విశ్వసించారు కాబట్టి, ఏకాత్మ్యము ఏకాత్మ కలిగి ఉన్నారు కాబట్టి అక్కడ మాట్లాడలేదు. అంతా బాగుంది, మాకు సమానంగా పనిచేశారు, బాగుంది అని చెప్పి సంతోషపడుతున్నారు. అక్కడ సువార్త చదవండి, దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమొచ్చినాడు? ఇక్కడ యేసు ప్రభు ఉపమాన రీతిగా చెప్పేవాడు, కథ స్టోరీలా చెప్తున్నప్పుడు వాళ్ళందరూ చక్కగా ఉండేవారు. ఎప్పుడు జనం కుట్లగా ఉండేవారు యేసు ప్రభు దగ్గర చాలా మంది. ఎందుకంటే ఆయన మాటలు జీవము ఉంటుంది, ఆయన మాటలే జీవము ఉంటుంది. ద్రాక్షరసమ కన్నా మధురమైన దేవుడు, జుట్టు తేనె కన్నా మధురమైన దేవుడు. ఆయన మాటలే ఒక మధురంగా ఉంటాయి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆయన మరి ఉపమానం వారితో చెప్పారు. మత్తయి సువార్త 13:37 పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలంలో విత్తన ఆవగించడం పోయినది. ఆవగించడం చాలా చిన్నది, అన్ని విత్తనాల కన్నా అది చాలా చిన్నది. అందుకు వచ్చినాడు ఇక్కడ. అది విత్తనములన్నింటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నింటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల ఎందు నివసించినంత చెప్తాను. అది చాలా అన్ని విత్తనాలు చిన్నదే కానీ మొక్కలు అన్నిటిలో ఈ విత్తనమే చాలా, ఈ మొక్కే పెద్దది. అందుకే వచ్చినాడు దేవుడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు ఇక్కడ? పరలోక రాజ్యము దీనితో పోలుస్తున్నాడు, ఆవగించతో. ఆవగించ మొక్క చాలా పెద్దగా ఉంటుందట. దాని నిండా పశువులు అన్నీ కూడా ఉంటాయి, ఆ చెట్టు నిండా కూడా అంత పెద్ద వృక్షమై ఉంటుంది. అందుకే వచ్చినాడు దేవుడు ఇక్కడ. ఆవగించడం పోలినది అది విత్తనములన్నింటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నింటిలో పెద్దదే, ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల ఎంతో నివసించినంత చెప్పగలను. అది పరలోక రాజ్యంతో పోలుస్తున్నాడు దేవుడు ఇక్కడ. ఎంతోమంది మన పరలోక రాజ్యానికి వెళ్తున్నాం. ఆవగించేంత విశ్వాసం ఉంటే కొండని తీసుకెళ్ళి సముద్రంలో పడేయొచ్చాను. ఆవగించేంత విశ్వాసం ఉంటే, నమ్మకం, నా దేవుని కార్యం చేస్తాడన్న నమ్మకం నీలో ఉన్నప్పుడు అది తీసి సముద్రంలో పడేయొచ్చాను. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. కానీ మనం నమ్మలేకపోతున్నాం దేవుడిని మనస్ఫూర్తిగా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్య ప్రకారంగా ఎంతమంది నడుచుకుంటున్నామో అంతమంది పరలోక రాజ్యానికి వెళ్తారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అంతమంది వెళ్తాం. మరి ఒక ఉపమానం ఏమొచ్చినాడు ఇక్కడ పరలోక రాజ్యం గురించి వారితో చెప్పాడు. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పిలిచి పొంగు వరకు 3 కొంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలినది. ఒక స్త్రీ 3 కొంచెముల పిండి అక్కడ వేసింది. ఆ రాత్రి కొంచెం పిండి పొడవబెట్టి పులుసుపెట్టి ఒక ముద్ద చేసి అది ఒక పక్కన పెట్టింది. ఉదయం వేసిన వెంటనే ఆ ముద్ద పులిసిపోయింది. అది తీసుకెళ్ళి ఆ 3 కొంచెముల పిండిలో పెట్టేసింది. ఈ పులుసులో ముద్దని పెట్టేసినప్పుడు కల్లా అప్పుడు ఆ పిండి అంతా కూడా చాలా చక్కగా అయిపోయింది. నువ్వు ఎలా చేసుకోవాలన్నా
ఎలా చేయాలన్నా అప్పటి చక్కగా అయిపోయింది. ఈ పురుషుల ముద్ద అందులో పెట్టేటప్పుడు కల్లా ఈ సృష్టిలో యేసు ప్రభు ఉంటేనే కానీ అక్కడ పని చేయలేదు. అవ్వదు. ఆ పురుషుల ముద్దే యేసు ప్రభు. అది ఉంటేనే కానీ అక్కడ ప్రయోజనం లేదు. అక్కడ సృష్టి అంతటికీ కూడా ఆయన ఉండాలి అక్కడ. అదే పరలోక రాజ్యం. దానితో పోల్చాడు దేవుడు ఇక్కడ. అందుకే అంటున్నాడు దేవుడు ఇక్కడ ఏమొచ్చినాడు ఇక్కడ, నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించాను. ఒక కథలా చెప్తాను. నేను లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు తెలియచెప్పెదను. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి కూడా సృష్టి ఆరంభమైన దగ్గర నుంచి కూడా మీకు నేను తెలియపరుస్తున్నాను వాక్యం ద్వారా. సృష్టి ఎలా ఉంటుందో, ఎలా మారాలో, నువ్వు ఎలా జీవించాలో, లోకంలో ఎలా ఉండాలో నేను తెలియపరుస్తూనే ఉన్నాను. నువ్వు ఎంతవరకు వింటున్నావు, ఎంతవరకు దాని ప్రకారంగా నువ్వు నడుచుకుంటున్నావు, అది నాకు కావాలి. అందుకే అంటాడు కదా, ధనవంతుడు నరకంలోకి వెళ్ళిన తర్వాత ఇలా పైకి చూశాడు. అబ్రాహాము కూర్చుని ఉన్నాడు లాజరు. నేను రొట్టెలు పడేసిన వాడు పరలోకంలో ఉన్నాడు, నేనైతే నరకంలో ఉన్నాను. ప్రభా, అతను చిటికి మీద గట్టి చుక్క నా నరకం మీద వేయమనవా ప్రభా అని అడుగుతున్నాడు. అక్కడ దేవుడు అంటున్నాడు, ఇక్కడ వారు అక్కడ రాదు, అక్కడ వాడు ఇక్కడ రాలేదు. మధ్యని అగాధం ఉన్నది, పాపం అనే అగాధం ఉన్నది. దాన్ని దాటలేవు. నువ్వు ఎన్నో తప్పులు చేసావు, ఎన్నో మోసాలు చేసావు, ప్రేమ లేదు, జాలి లేదు, కనికరం లేదు. అలాంటప్పుడు నువ్వు ఎలా దాచి పెడతావు? నువ్వు ఎలా దాటగలవు? నువ్వేం తెచ్చినావో, నువ్వేం తాగుతున్నావు నాకు అవసరం లేదు. నాలో నువ్వు ఎలా ఉన్నావో అది నాకు కావాలి. నాలో నువ్వు ఎలా ఉన్నావో ఒకసారి నువ్వు కూర్చొని నీ గుడ్డగా చేసుకొని పరిశీలించుకో. నువ్వు ఎలా ఉన్నావో నీకు తెలిసిపోతుంది. అక్కడ నువ్వు ప్రార్థన ఎలా చేసుకుంటున్నావో, వాక్యం ఎలా చదువుతున్నావో, నువ్వు ఎలా ఉంటున్నావో, నువ్వు ఎలా జీవిస్తున్నావో అది నీకు తెలియపరిచేస్తున్నాడు దేవుడు. అక్కడ నువ్వు కూర్చొని పరిశీలించుకో, ఒక దినాన్ని చూసుకో. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు ఇక్కడ, నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించను, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు తెలియజెప్పాను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరినట్లు యేసు సంగతులన్నింటినీ జనసమూహులకు ఉపమాన రీతిగా బోధించాను. ఉపమానం లేక వారిని ఏమీ బోధింపలేదు. ఎందుకంటే ఉపమానం కానీ కథలాగని దేవుడు చెప్పాడు. ఆఖరి నిమిషం వరకు కూడా ఆయన పరలోక రాజ్యం వెళ్ళే వరకు కూడా ఆయన కథలాగే చెప్పాడు. కానీ ఆ కథని వినేసి వదిలేస్తున్నామా, లేకపోతే దాని ప్రకారంగా మనం నడుచుకుంటున్నామో అది నీకే వదిలేస్తాడు దేవుడు. అక్కడ దేవుని పరిస్థితి వాక్యం గురించి కాక